శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద జలకళ సంతరించుకుంది. అదే కోణంలో భారీగా వర్షాలు పడడం, పూర్తిగా ప్రాజెక్టు నుండి గేట్లు వదలడంతో పూర్తిగా సందర్శకులకు తాకిడి కూడా ఎక్కువైంది. ఇక ఇప్పటి వరకు వర్షాలు లేకపోవడంతో భారీ పంటలు పండాయా అనే కోణంలో ఉన్న రైతాంగం పూర్తిగా భారీగా వరద రావడం, గేట్లన్నీ వదలడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును చూసేందుకు ప్రజలు ఇక్కడికి వస్తున్న పరిస్థితి. దాంతోపాటు చాలా మంది రైతులు కూడా ఉన్నారు ఇక్కడ. చెప్పండి, మీరు ఏ ఊరు నుండి వచ్చారు? మాది ఇబ్రాహీంపట్నం మండలం, మన జగిత్యాల జిల్లా, వేములకుర్తి. మాది గంగా నాల ప్రాజెక్టు పక్కనే ఉంటుంది. అయితే అక్కడ గొర్రెల కాపర్లు కానీ వీళ్ళు మత్స్యకారులకు ఎవరు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది దీన్ని ఏమంటారు, ఇది పోవద్దు అని చెప్పేసి, గంగా ప్రాంతాలకు పోవద్దు అని చెప్పేసి అనుడుకు మేము కూడా మరి పొచ్చపేట డ్యామ్ నిండిందా లేదా అని చూడడానికి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి చాలా వాటర్ వచ్చేసింది, 90% నిండింది. ఇప్పుడు 33 గేట్లు ఎత్తిండ్రు. ఇక్కడ పబ్లిక్ కూడా బాగానే చూడడానికి వస్తున్నారు. పంటలు కూడా పండాయి అనుకున్నారు రైతులు. ఇంతకుముందు ఎమ్మెల్యేను వాళ్ళను ఆశ్రయించారు, నీళ్ళు వాటర్ ఇప్పిండ్రు, అది ఇది మాకు ఇబ్బందిగా ఉన్నదని. కానీ ఇప్పుడు అవన్నీ ఏం అవసరం లేకుండా చాలా వాటర్ వస్తుంది. గేట్లు కూడా ఇడిచిండ్రు. మాకు ఆనందంగా ఉంది. వేములకుర్తి నుంచి ఏం చూసినావు ఈడ? ఇక్కడ వ్యవసాయం గురించి మన చూస్తానికి వచ్చినాం. మేము డ్యామ్ ఫుల్ ఉన్నది, అందుగురించి వచ్చి చూసుకొని వ్యవసాయం మంచిగా చెప్పండి, మీరు ఏ ఊరు? మాది వెమ్లకుర్తి, ఇబ్రహీంపట్నం మండలం, విలేజ్ వెమ్లకుర్తి. ఈ రోజు ఎందుకంటే మా గంగ దగ్గరనే ఉంటుంది ఊరు. దీని గురించి మాకు అలౌన్స్ విలేజ్ లోపల అలౌన్స్ ఇవ్వడం 2-3 రోజుల నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి, మీరు దగ్గరికి పోకూడదు అని అంటే మరి ఎందుకు ఎన్ని నీళ్ళు వాటర్ వచ్చినాయి ఈ పోచంపాడులో ప్రాజెక్టులో అని చూడడానికి వచ్చే వరకు ఇప్పుడు సంతోషం ఉన్నది. 90% వాటర్ వచ్చినాయి, 30 గేట్లు ఇచ్చిండ్రు.